హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్లో అడ్డమైన వీడియోలు లేకపోతే వేరే చెత్త వీడియోస్ ఏవైనా సరే సెర్చ్ చేస్తున్నట్టయితే అవి కంపల్సరీగా ఎప్పుడో ఒకసారి మీరు డిలీట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారనమాట. అవి ఏ విధంగా డిలీట్ చేసుకోవాలో మీకైతే తెలియదు. ఆ సెట్టింగ్ ఎక్కడ ఉంటుంది, ఏం కథ అని చెప్పేసి ఈ రోజు మీకు కంప్లీట్గా గైడ్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో వచ్చేసి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మనం ఆబ్వియస్లీ ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో దాని గురించి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఏదైతే ఉంటుందో అదైతే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ సింబల్ కనబడుతూ ఉంటుంది కదా లాస్ట్ లో, దాన్ని అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే 3 లైన్స్ కనబడుతూ ఉంటది కదా రైట్ సైడ్ కార్నర్ లో టాప్ లో మనకు ఛార్జింగ్ సింబల్ కింద 3 లైన్స్ అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్ లోనే అకౌంట్ సెంటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటది అన్నమాట. దీన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే అడుగుతూ ఉంటది అన్నమాట. ఎస్ కంటిన్యూ అని చెప్పేసి కొట్టేసేయండి. నెక్స్ట్ ఈ విధంగానైతే మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే ఇక్కడ కనబడుతూ ఉంటుంది అన్నమాట. సో మీదే కాదా అని చెప్పేసి రీచెక్ చేసుకుని దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా థర్డ్ ఆప్షన్ లో, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే మీకు కొద్దిగంత లోడింగ్ అనేది తీసుకుంటది. సో దాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే సర్చ్ హిస్టరీ అని చెప్పేసి ఉందన్నమాట. సో దీన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలి. సో దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ అయితే అడుగుతుంది, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పటి వరకు మీరు సెర్చ్ చేసిన కళాఖండాలన్నీ మొత్తం ఇక్కడ కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మీరు డిలీట్ అయితే చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడనే మీకు సార్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది బ్లూ కలర్ లో, ఇక్కడనే మీకు కనబడుతూ ఉన్నది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత అన్ని ఓల్డెస్ట్ న్యూయెస్ట్ అని చెప్పేసి పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకుంటే అన్ని పాత నుంచి ఇప్పటి వరకు సెర్చ్ చేసిన అన్ని డీటెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటిని ఏ విధంగా డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంటూ సింబల్ కనబడుతూ ఉంటుంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుంటే అవి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు సింపుల్ గా దాన్ని ప్రెస్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ సర్చ్ హిస్టరీ అనేది ఈ విధంగా అయితే మీరు పర్మనెంట్ గా డైరెక్ట్ డిలీట్ అయితే చేసుకోవచ్చు, ఎవరు కనబడకుండా సీక్రెట్లీగా. అంతేకాకుండా ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసినట్టయితే దీన్ని ఏ విధంగా సెటప్ చేసుకోవచ్చు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కీప్ సర్చెస్ ఫర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద అయితే ఆప్షన్ మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు 3 days లో సర్చెస్ అన్ని క్లియర్ కావాలా, 7 days లో క్లియర్ కావాలా, 14 days లో క్లియర్ కావాలా, లేకపోతే 30 days లో క్లియర్ కావాలా అని చెప్పేసి కూడా ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఆటోమేటిక్ గా మీరు ఇవి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఒక 3 రోజుల తర్వాత మీకు వెళ్ళిపోవాలా, లేకపోతే ఈ విధంగా కొన్ని టైం లిమిట్ ఉన్నాయి కదా, వీటిని అయితే సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మీరు సెర్చ్ చేసిన అన్ని ఆటోమేటిక్ గా డిలీట్ అయితే అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో దీని వల్ల మీరు ప్రొటెక్టెడ్ గా అయితే ఉండొచ్చు. ఎవరికైనా ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఇవి మీరు ఏం సెర్చ్ చేసి రీసెంట్ గా అని చెప్పేసి కూడా చూడలేరు, అవి ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి కాబట్టి. అంతేకాకుండా ఫ్రెండ్స్, కింద మీరు చూసినట్టయితే క్లియర్ ఆల్ సర్చెస్ అని చెప్పేసి బ్లూ కలర్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని కూడా ఒకసారి ప్రెస్ అయితే చేసుకోండి. ఎందుకైనా మంచిది, మొత్తం అయితే క్లియర్ అయితే ఉంటాయి అన్నమాట లాస్ట్ అవర్. అంతేకాకుండా ఎస్టర్డే ఆల్ టైమ్ అని చెప్పేసి ఉంది కదా, ఆల్ టైమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మొత్తం అయితే క్లియర్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఆల్ టైమ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లియర్ ఆల్ సర్చెస్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా అన్ని సెర్చ్ చేసిన కళాఖండాలు మొత్తం డిలీట్ అయితే అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా కంప్లీట్ గా ఒక 2 steps బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనబడ్డది. ఇంతకుముందు ఇక్కడనే మీరు ఆప్షన్ చూసినట్టయితే యువర్ యాక్టివిటీ ఆఫ్ మెటా టెక్నాలజీస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలో మీకు డైరెక్ట్ చూపెడతాను అన్నమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పటివరకు ఏదైతే యాక్టివిటీ చేసామో మన ఇన్స్టాగ్రామ్ లో ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేసినాం, ఏ వీడియోస్ చూసినాం, ఏం కథ అని చెప్పేసి ఇక్కడనైతే మనకు యాక్టివిటీ అయితే ఉంటుంది అనమాట. మన ప్రీవియస్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అదైతే ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా మనం క్లియర్ చేసుకోవాలి కంపల్సరీగా. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ క్లియర్ ప్రీవియస్ యాక్టివిటీ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లియర్ అని చెప్పేసి బ్లూ కలర్ లో ఆప్షన్ కనబడుతూ ఉంటది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు ప్రీవియస్ యాక్టివిటీ ఏదైతే చేశారో ఇన్స్టాగ్రామ్ లో అదంతా క్లియర్ కావడం జరుగుతుంది. ఇప్పటి నుంచి మీ ఇన్స్టాగ్రామ్ లో మొత్తం ఫ్రెష్ గా ఏదైతే క్లియర్ గా క్లీన్ గా క్రిస్టల్ క్లియర్ గా అయితే ఉంటది అనమాట. ఇప్పటి వరకు సర్చ్ చేసిన అన్ని వెళ్ళిపోతాయి. ఏవైతే గలీజ్ వీడియోస్ ఉన్నా సరే, ఏవైతే గలీజ్ ఫోటోస్ ఉన్నా సరే, అవన్నీ మనకు సర్చ్ హిస్టరీలో అయితే చూపెట్టాయి అనమాట. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే కొంతమందికి డైరెక్ట్ స్క్రీన్ మీదనే కనబడుతూ ఉంటాయి కదా గలీజ్గా, సో అవన్నీ రావన్నమాట. ఈ విధంగా దీన్ని క్లియర్ ప్రీవియస్ యాక్టివిటీ అని చెప్పేసి కొట్టేసినట్టయితే
సో కంప్లీట్గా మనది ఇప్పుడైతే క్లియర్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు అనేది ఇన్స్టాగ్రామ్లో ఎటువంటి వీడియో చూసినా సరే ఎంబటే ఈ విధంగానైతే చేసుకోవాలన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో వచ్చేసి అర్థమైంది కావచ్చు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. రోజు మీరు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అన్ని అవసరం వచ్చే వీడియోలే ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినట్టయితే చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎటువంటి స్క్రాప్ అయితే లేదన్నమాట మన వీడియోస్లలో. సో మీకు ఫ్రీ టైం దొరికినట్టయితే చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.